ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తుంది. నిన్ననే ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నటువంటి మిత్రపక్షాలన్నింటితోటి ఎంపీలందరితోటి కూడా నిన్న సమావేశం అవటం, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా సమావేశం అవటం, ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళ సంతకాలతోటి లెటర్లు రెడీ చేయటం, ఇవన్నీ కూడా నిన్న జరిగి మనం మాట్లాడుకోవటం జరిగింది. అయితే ఈరోజు ఉదయాన్నే నరేంద్ర మోదీ గారు తనకు మద్దతు ఇస్తున్నటువంటి అందరు ఎంపీలు, అందరి పార్టీలకు సంబంధించినటువంటి సంతకాలతోటి కూడినటువంటి లెటర్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సమర్పించినట్లుగా రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలియజేయటం జరిగింది. రాష్ట్రపతికి ఉన్నటువంటి విశేష అధికారాలను ఉపయోగించి ప్రధానిగా నరేంద్ర మోదీని ఎంపిక చేస్తున్నట్లుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ 2 విషయాలను మోదీ నుంచి కోరటం జరిగింది. దీంట్లో ఒకటి ఏంటంటే, ప్రధాని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు 9వ తేదీ. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు ఎవరెవరికి ఏ పదవులు ఇస్తున్నారు, ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తున్నారు, క్యాబినెట్ కూర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి ఏంటి, సో ఈ డీటెయిల్స్ రాష్ట్రపతి భవన్కి అందించాలి అని చెప్పి ఒకటి ఆదేశించడం జరిగింది. ఇక రెండవది, ప్రధాని ప్రమాణ స్వీకారం అనేది రాష్ట్రపతి భవన్లో జరిగేటువంటి అంశం కాబట్టి ఇక్కడ ఏ సమయానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, ఏంటి డేట్ ఏంటి, ముహూర్తం ఏంటి, దీనికి సంబంధించిన వివరాలను కూడా రాష్ట్రపతి భవన్కి అందించాలి అని చెప్పి ద్రౌపది ముర్ము ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే ఈ మేరకు రేపు సాయంత్రం 7:15 ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి సమాచారాన్ని రాష్ట్రపతి భవన్కి ఇప్పటికే అందించినట్లుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి మన పొరుగు దేశాల నుంచి పలువురు నేతలు రాబోతున్నారనేది ఒక సమాచారం. సో ఇతర దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీని చాలా హై అలర్ట్లో ఉంచారు ఢిల్లీలో. అలాగే కొన్ని ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందినటువంటి నేతలు లైక్ పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలు కూడా దీనికి హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.